వారణాసి నగరాన్ని పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దడానికి అధికార యంత్రాంగం సకల చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని చికెన్, మటన్ షాపుల్ని అలాగే చేపల దుకాణాల్ని ఊరి అవతల ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఒక రోడ్ మ్యాప్ రూపొందించారు. కాగా మాంసం దుకాణదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టడానికి అధికారులు సన్నద్ధమయ్యారు. వారణాసి భారతదేశంలోని అతిపెద్ద నగరాల్లో ఇదొకటి. అంతేకాదు, భారత ఆధ్యాత్మికతకు వారణాసి ఒక చిరునామా లాంటిది. వారణాసికి మరో పేరు కూడా ఉంది, అదే కాశీనగరం. ఉత్తరప్రదేశ్లోని గంగానది ఒడ్డున ఉంటుంది వారణాసి నగరం. అయితే వారణాసి నగరంలో భారీ సంఖ్యలో ఆలయాలుంటాయి. ఏ వీధిలోనైనా పట్టుమని 10 అడుగులు వేశామంటే ఏదో ఒక ఆలయం కనిపిస్తుంది. వారణాసిలో అడుగడుగునా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంటుంది. అంతేకాదు, విశ్వేశ్వరుడు కొలువైన నగరం ఇది. ఇటువంటి పుణ్యభూమికి సంబంధించి వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని చికెన్, మటన్ షాపులను అలాగే చేపల దుకాణాలను ఊరి అవతల ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. కాగా వారణాసి నగరానికి ప్రతిరోజు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. అంతేకాదు, విదేశాల నుంచి పర్యాటకులు కూడా వస్తుంటారు. కాగా నగరం మధ్యలో మాంసం షాపులు అలాగే చేపల దుకాణాలు ఉండటం వల్ల అపరిశుభ్రత పెరిగిపోతుందన్న అభిప్రాయం చాలా రోజులుగా ప్రజల్లో ఉంది. ఇదే విషయాన్ని వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో వారణాసి ప్రత్యేకతను కాపాడాలని కార్పొరేషన్ భావించినట్లు మేయర్ అశోక్ కుమార్ తివారీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారణాసి నగరంలోని అన్ని మాంసం దుకాణాలను అక్కడి నుంచి తొలగించి ఊరి అవతల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ అశోక్ కుమార్ తివారీ తెలియజేశారు. కాగా ఇప్పటికే వారణాసి నగరంలో భారీ సంఖ్యలో చికెన్, మటన్ షాపులున్నాయి. వీటన్నిటినీ అక్కడి నుంచి తొలగించి ఊరి అవతల ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు. దీనికి ఒక పెద్ద ప్రణాళిక అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు రోజుల తరబడి శ్రమించి ఒక రోడ్డు మ్యాప్ను రూపొందించినట్లు మున్సిపల్ కమిషనర్ హిమాన్షు నాగ్పాల్ వెల్లడించారు. వారణాసి పొలిమేరలకు సమీపాన మొత్తం 5 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. మటన్ వ్యాపారుల బిజినెస్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సదరు 5 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. అంతేకాదు, వారణాసి నగర ప్రజలకు కూడా ఈ 5 ప్రాంతాలు సమీపనే ఉంటాయన్నారు. వారణాసి నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దటమే మాంసం దుకాణాల తొలగింపు లక్ష్యమన్నారు ఇక్కడి ప్రజాప్రతినిధులు. అంతేకాదు, నగరం నడిబొడ్డున మాంసం దుకాణాలు ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తున్నాయన్నారు. ప్రధానంగా చేపల మార్కెట్ కారణంగా దరిదాపుల్లో ఏ చిన్న వాహనం కూడా వెళ్లే పరిస్థితి లేదన్నారు. మారుతున్న కాలంతో పాటు వారణాసి నగరాన్ని కూడా అర్బన్ మేనేజ్మెంట్లో భాగం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఇదిలా ఉంటే వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం వందలాది కుటుంబాలపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. అయితే ఏ ఒక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా మటన్ దుకాణాలను వేరే చోట్ల ఏర్పాటు చేయడానికి తాము పక్కా ప్రణాళిక రూపొందించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా మాంసం దుకాణాల తొలగింపునకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించలేదు. అయితే వారణాసిలో చాలా చోట్ల ఇరుకు రోడ్లు కనిపిస్తుంటాయి. వాస్తవానికి అక్కడ ఇరుకు రోడ్లు లేవు. అయితే రోడ్డు వెంట అనేక ప్రాంతాలను కొంతమంది కబ్జా చేశారు. ఇలా ఆక్రమించుకున్న స్థలాల్లో భారీ సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఆయా రోడ్లు ఇరుగ్గా మారాయి. ప్రధానంగా దాల్మండి ప్రాంతంలో ఈ అక్రమ నిర్మాణాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ డిసైడ్ అయింది. దీంతో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన పత్రాలను దగ్గర పెట్టుకున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవకుండా
అధికారులు ముందుగా సకల జాగ్రత్తలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత అంటే చిన్న విషయం కాదు. సదరు నిర్మాణాల యజమానులు అధికారుల్ని అడ్డుకుంటున్నారు. దీంతో సహజంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి. దీంతో దాల్మండి ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అలాగే జేసీబీలను కూడా రంగంలోకి దింపారు. కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను విజయవంతంగా ముగించారు. ఏది ఏమైనా వారణాసి నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దటానికి అధికార యంత్రాంగం సకల చర్యలు చేపడుతోంది.